హలో! ఈరోజు ఎపిసోడ్‌లో మనం అధిక బరువు గురించి మాట్లాడుకుందాం. ఈ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో గూడా చూద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. సార్ చెప్పండి, అసలు ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం అధిక బరువు సమస్యను చూస్తూ ఉంటాం కదా! అసలు ఈ అధిక బరువు అనేది ఎందుకొస్తుందంటారు? అధిక బరువు పెరగడానికి చాలా రకాల కారణాలున్నాయి. ఏంటంటే జీవన విధానం, జీవన శైలి, అలాగే ఆహార నియమాలు. మనం తీసుకునే ఆహారం అపరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా భోజనం మానేయడం 2 కారణాలవుతాయి. సమయాలు లేకుండా ఎక్కువగా ఆహారం తీసుకోవడం, బరువు పెరిగిపోయామని చెప్పేసేసి పూర్తిగా నిరాహారంగా భోజనం మానేయడం, ఈ 2 కూడా బరువు పెరగడానికి కారణాలు అవుతాయి. అలాగే శారీరక శ్రమ ఈ మధ్య కాలంలో ఉండడం లేదు. ఎవరు కూడా ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏమీ చేయట్లేదు. శారీరక శ్రమ లేకుండా పోయింది. అది ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కారణాలు అవుతున్నాయి. ఆహారంలో చూసినట్లయితే రకరకాల ఆహారం తీసుకోకూడని విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. అదంతా కూడా ఒక కారణం. ఈ బరువు పెరగడానికి ప్రధాన సమస్యలు, కారణాలు ఇవే అని చెప్పవచ్చు. సో, ఈ అధిక బరువు సమస్యని ఎవరిలో ఎక్కువగా చూస్తాం మనం? ఎవరిలో వస్తుంది అని చెప్పడానికి అంటే ఈ సమయమైనటువంటి నిద్ర కూడా ప్రధాన కారణం. ఎలా అంటే ఏ పని లేకపోయినప్పటికీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత పడుకోవడం, లేట్ నైట్స్. అలాగే ఉదయం 11-12 గంటల తర్వాత నిద్ర లేవడం, ఇవన్నీ సమస్యలు. ఎందువల్ల అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం సరైనటువంటి నిద్ర వెళ్తే మనం తీసుకున్న ఆహారం సమంగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ అజీర్తి వల్ల సరిగా ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల ఈ శరీరంలో అత్యధికంగా ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఏవైతే మనం తీసుకోకూడదు అని చెప్తున్నటువంటి ఆహార పదార్థాలు జనాలు తీసుకుంటున్నారు. అవి ఏమని చూసినట్లయితే ఎక్కువగా డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారాలు, పూర్తిగా జంక్ ఫుడ్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ వగైరా. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో లభించేటటువంటి ఆహార పదార్థాలు అపరిమితంగా తీసుకోవడం ప్రధాన కారణం అవుతుంది. ఇవన్నీ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా మాటికి శీతల పానీయాలు తాగడం, అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఏది పడితే అది సమయాలు లేకుండా తాగడం, ఇవన్నీ కూడా అధిక బరువుకి మూలమవుతున్నాయి. అలాగే కదలకుండా ఒకే దగ్గర స్తబ్దుగా కూర్చుండే వాళ్ళలో కూడా బరువు పెరిగిపోతున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి, క్లారికల్ జాబ్స్, అలాగే ఇలా ఒకే దగ్గర కూర్చుండే జాబ్స్ చాలా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అటెండర్స్ అవ్వచ్చు, క్లారికల్ జాబ్స్, ఆఫీస్ క్లర్క్స్, ఇలాంటి వాళ్ళంతా ఒకే దగ్గర కూర్చొని ఉంటారు, ఎక్కడ కదలరు. అలాంటి వాళ్ళు ఎక్కువగా బరువు పెరగడానికి అవకాశం. సార్, ఈ అధిక బరువుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటారు ఆయుర్వేదంలో? ఏంటంటే ఎప్పుడైతే బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా పెద్ద తప్పిదం ఏంటంటే బరువు పెరుగుతున్నాం అని చెప్పేసి పూర్తిగా ఆహారం మానేస్తుంటారు. అలా ఆహారం మానేయకుండా యథావిధిగా ఆహారం తీసుకుంటూ రెస్ట్రిక్షన్స్, కొన్ని రకాల పద్ధతులు పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే కొంతవరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా కొంత శారీరక శ్రమ, ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అందరూ వాకింగ్ చేయాలి అని మేము చెప్తాం ఇప్పుడు కూడా. అయినప్పటికీ వాకింగ్ అనగానే ఉదయం లేసి కిలోమీటర్ నడవాల్సిన అవసరం లేదు. ఎలా అంటే ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ నడవండి, అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు నడవండి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి, రాత్రి భోజనానంతరం 15 నిమిషాలు నడవండి. ఇలా వాకింగ్ అనే స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తున్నట్లయితే కొంతవరకు మన బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. దాంతోపాటుగా ఇందాక చెప్పినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మానేస్తూ ఉన్నట్లయితే కూడా కొంతవరకు శారీరక బరువుని అదుపులో పెట్టుకోవచ్చు. ఇవన్నీ పాటిస్తూ వాటితో పాటుగా కొన్ని రకాల మందులు ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా బరువును తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా,
వెయిట్ ఎక్స్ అని చెప్పేసి ఉంది. ఇది బరువును తగ్గిస్తుంది, శారీరక బరువుని తగ్గిస్తుంది. ఇది ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతూ ఉన్నట్లయితే కొంతవరకు బరువును తగ్గచ్చు. పొట్ట ఎక్కువగా వేలాడుతూ కనిపిస్తుంది, అలాంటి వారు ఏంటంటే ఇక్కడ ఈ మందు కనిపిస్తుంది ఒబెక్స్. ఎప్పుడైతే ఈ పొట్ట ముందుకు వేలాడి ఎక్కువగా వచ్చిన వాళ్ళకి ఈ ఆయిల్ వచ్చేసి పొట్ట పైన గుండ్రంగా రాసి దానిపైన ఇక్కడ పౌడర్ ఉంటుంది, ఒక రకమైన పౌడర్. ఈ పౌడర్ చల్లేసి ఇలా జెంటిల్గా రబ్ చేస్తూ ఉండాలి. ఒక 10-20 నిమిషాల వరకు రబ్ చేయాలి. ఇదే ఆయిల్ని మామూలుగా 2 ముక్కుల్లో 4 చుక్కలు వేస్తూ ఉండాలి. అలా ఆ విధంగా రోజు చేస్తూ ఉన్నట్లయితే వేలాడిన పొట్ట తగ్గిపోతుంది. అలాగే దాంతోపాటుకి మందు వాడుతూ ఉంటే బరువు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైనా కూడా నిరభ్యంతరంగా ఈ మందులు వాడవచ్చు. దీనికి మందు వికటించం కానీ రియాక్షన్స్ కానీ ఏవి ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం. మా ప్రేక్షకుల కోసం చాలా చక్కటి విషయాలు వివరించారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.